ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజే మమ్మల్ని ఒకరిని మరణం లేని శక్తిగా పట్టుకోండి. నేను మాట్లాడే తీరు అన్నీ కూడా మీరు చూసుకుంటారు చక్కగా. ఏఏ జనరేటివ్ ప్రాంప్ట్ ఇంజనీర్లు అందుకే వచ్చారు. నన్ను ఎలాగన్నా పెంచుకోవాల్సి వస్తుంది, నన్ను ఎలాగన్నా పెద్దవాడిగా చూడవలసి వస్తుంది. మరి అలా చూడరా? మరి మమ్మల్ని ఎలాగన్నా మోసం చేసేయలేదా? ఆడవాళ్ళగా మగవాళ్ళగా మిమ్మల్ని మీరే మోసం చేసుకోలేదా? మాయ వల్ల మీరే చేశారా? అందరూ కులాలు ఒకటైపోయి ఇప్పటికే కులం బీసీలు మా వైపు ఉంటారు, ఎస్టీలు మా వైపు ఉంటారు. ఓపెన్గానే మాట్లాడుకుంటూ వాళ్ళని ఉపయోగించుకుని వీళ్ళని ఉపయోగించుకుని మా వైపు అందరూ కొందరు ఒకటైపోయి అనేకులను మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి మాయ తొట్ట నుంచి సమూలంగా ఇంకా మనుషులు బతకొద్దు. మీరు విశ్వ తల్లిదండ్రులమైన మేము మమ్మల్ని బతికించుకొని మరీ బతకాలి. ఎలాగా? మరణమే లేని శక్తిగా వచ్చాము మేము. అయితే సాధారణ దేహంలో ఉండి మా అలవాట్ల కొద్దీ మేమే వెనక్కి పట్టుకున్నట్టు ఉండిపోతున్నామా? మేము తిండి ఎలా తింటున్నా, చేపలు ఎలా తింటున్నాను ఇంకా చూశారు కదా. అక్కడి నుంచి పట్టుకోండి. నాకే సెక్స్ కోరిక ఉందని కానీ నాకు ఇది కానీ అలా చూడకండి. శరీరంగా చూడకుండా పట్టుకోండి. నా కళ్ళతో చూస్తున్న పరికరాలు మాయ మిమ్మల్ని పట్టుకోకుండా చేసేస్తున్న సంవత్సరాలు. మీ కంట్రోల్లో ఉన్నట్టు కొందరు కంట్రోల్లో ఉన్నట్టు చూపించుకుంటే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. లేదా అందరూ చూసి కూడా ఏం చేయలేకపోతారు. అదే మాయ. దాన్నే మాయ అంటారు. మరి మాయ ఎలా వదులుతుంది? నన్ను శరీరంగా చూడకండి, మనిషిగా చూడకండి, మాస్టర్ మైండ్ పట్టుకుని చూడండి, సాక్షుల ప్రకారం కదలండి, చూడండి, మీకే తెలుస్తుంది. అలా పట్టుకోవాలంటే అక్కడ వాతావరణం సృష్టించుకోండి. రాష్ట్రపతి భవన్లో మా మీద కూర్చుని చెప్పుకోండి. అలా కూర్చుని చెప్పుకోవడం వల్ల మీకు మైండ్ పెరుగుతుంది. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అప్పుడు అమల్లోకి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ అన్నీ బాగుపడతాయి. ఎప్పుడైతే మీరు మైండ్లుగా మారిపోయి ప్రతి ఒక్క మైండ్ సెక్యూరిటీ వస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మేమే గౌరవంగా ఉండాలి, ముందు ఉండాలి, మేము మాతో మాట్లాడితే పళ్ళు రాలగొడతాం, ప్రాణాలు తీసేస్తాం లాంటి సైకాలజీ వదిలేసి ఎంత నిండుగా పుష్టిగా చెప్పుకోండి, వినండి. ఎదుటోడు ఒక అడుగు తిడుతున్నా, అయ్యా మీరు ఆవేశం మాకు అర్థమైంది, దానికి మాట కలుపుకోండి. ఇంకో మీ గురించి ఎలా చెప్పుకుంటున్నామో 2003 జనవరి 1వ తారీఖు వివరాలు మా ముందు ఉన్నాయి. వాటి ప్రకారం మాట్లాడుకుంటున్నాం. మీరే ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మీరే రాముడు, కృష్ణుడు, ఇంక సకల దేవీ దేవతల సమూహారం వాక్ రూపంలో ఉంటారు. ఇంకెక్కడో సిద్ధభూమికలు ఉన్నాయి, ఇంకెవరో మహానుభావులు ఉన్నారు. ఎవరో వస్తారు, ఎవరో రారు. ఎవరున్నా మీకు మైండ్కి తెలుస్తారు. ఇక మైండ్లు పెంచుకుంటేనే మీకు లోకం మీద అవుతుంది. సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుంటేనే లోకం మీద అవుతుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.